రాజకీయాలకు గుడ్ బై. మళ్ళీ పాత వృత్తికే మొహమ్మద్ యూనస్. బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకోనుంది. గత 18 ఏళ్లుగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ త్వరలో తన పదవి నుంచి తప్పుకొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయం సాధించడంతో ఫిబ్రవరి 15న తారిక్ రెహమాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తారిక్ రెహమాన్ తన పాత వృత్తికే వెళ్తారా లేకపోతే రాజకీయం కొనసాగుతారా అనేసి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే యూనస్ భవిష్యత్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు దేశ అధ్యక్ష పదవి లేదా ఏదైనా కీలక రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా తారిక్ రెహమాన్ ప్రతిభావంతులను మేధావులను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని భావిస్తుండటంతో యూనస్ అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. యూనస్ కున్న అంతర్జాతీయ పరపతి దేశానికి మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ అలం మాత్రం ఈ వార్తలను ఖండించారు. యూనస్ కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, తన పదవి కాలం ముగిశాక తిరిగి తన పాత వృత్తిలోకి వెళ్లి పేదరిక నిర్మూలన, సామాజిక వ్యాపారాలపై దృష్టికి సారించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. యూనస్ తన లక్ష్యాలను చేరుకున్నానని, శాంతియుతంగా అధికారాన్ని కొత్త ప్రభుత్వానికి అప్పగించడమే తన ప్రధాన బాధ్యత అని భావిస్తున్నారని చెప్పారు. ఏదేమైనా ఒక క్లిష్ట సమయంలో దేశాన్ని నడిపించిన యూనస్ అధికారిక పదవిలో ఉంటారా లేక ఒక మార్గదర్శిగా తన సేవలు అందిస్తారనేది త్వరలో తేలనుంది. 1940లో బంగ్లాదేశ్లోని చిట్టిగాంగ్లో జన్మించారు యూనస్. ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం తర్వాత అమెరికాలోని వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్లో PhD పట్టా పొందారు. తొలుత అమెరికాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి చిట్టిగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రవేత్త విభాగాధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. పేదరిక నిర్మూలనకు ఆయన చేసిన కృషి గాను 2006లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.